పెళ్లి చేసుకున్న జంట కలిసుండే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదేనా? పెళ్లిని కాంట్రాక్ట్ అంటారు, ఎందుకేనా? ఆడపిల్ల తండ్రి ఎందుకే భయపడతాడు? ఈ యొక్క కమిట్మెంట్ ఉంటే చాలండి, ఇక డైవర్స్ కేసులు ఉండవు, మెయింటెనెన్స్ కేసులు ఉండవు. పెళ్లి కొడుకు తెలుసా? పెళ్లి కూతురికి తెలిసే హామీ ఇచ్చిందా? ఈ కాలంలో పెళ్ళైన జంట, పెళ్లి చేసుకోవాలనుకునే జంట చదవాల్సిన గ్రంథం ఇది. హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. వైవాహిక జీవితము అనగానే గుర్తొచ్చేది రెండు పదాలు. ఈ రెండు పదాలు లేకుండా అసలు వైవాహిక జీవితము అనేదే ఉండదు. అవేంటో తెలుసా? భార్య, భర్త. అంతే కదండి. ఈ రెండు పదాలు లేని వైవాహిక జీవితం అనేది ఉంటుందా? అసలు వరుడు, వధువు ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఒకరినొకరు చూసుకుంటారు. పేరు బలాలు కలిసాయి అంటే పెద్దలు వాళ్ళిద్దరిని ఒకటించేస్తారు. ఎందుకు? వాళ్ళు 100 ఏళ్ల జీవితం సుఖంగా బతుకుతారని, సుఖ సంతోషాలతో ఉంటారు అనే నమ్మకంతో. మన సంస్కృతి అంత గొప్పది. మన భారతీయ సంస్కృతి ప్రతి ఒక్కరికి జీవితానికి సరిపడ్డ భరోసా ఇచ్చింది. పెళ్ళిళ్ళు ఏదో మంత్రాలు చదివేస్తారు, ఆ మంత్రాలకు అర్థాలు తెలియవు, ఎవరికీ అర్థం కాదు. మమ అనమంటారు, మమ అంటాం. మమ అంటే ఏంటి? ఇస్తున్న హామీలు, నాకు ఆ మంత్రాలు తెలియవు కాబట్టి నువ్వు చెప్పండి అని చెప్పి పూజ పురోహితులకు చెప్పడం. ఆయన చదివినవన్నీ ఎస్ నేనే ఒప్పుకుంటున్నాను, నేనే చెప్తున్నాను అని ఈయన హామీ మమ, ఎస్ ఎస్ ఐ అగ్రీడ్ అని చెప్పడం అనమాట. కానీ ఆ మంత్రాలు ఏం చెప్పాడో తెలియదు, కానీ ఐ అగ్రీడ్ అంటున్నాడు. అక్కడ సమస్య వస్తుంది. మన భారతీయ సంస్కృతిలోనే కాంట్రాక్ట్ అనేది మమేకమై ఉంది అనేది పెళ్లి ద్వారా అర్థమవుతుంది. మామూలుగా ఏవైనా కూడా చట్టాలు అనేవి సపరేట్గా ఏదో విధిలో తయారు కావండి. మన సంస్కృతిని బట్టి దానికి తగ్గట్టుగానే చట్టాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, మ్యారేజ్ యాక్ట్ కానీ, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మన సంస్కృతిని బేస్ చేసుకొని తయారైనవి. నేను ఎందుకు కాంట్రాక్ట్ అంటున్నానంటే, మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్. అది ఎలానో చెప్తాను. ఇప్పుడు ఈ చట్టాలన్నవి మన కస్టమ్స్ని బేస్ చేసుకొని వచ్చాయి. కస్టమ్స్ ఎలా వచ్చాయి? ఎప్పుడూ తరతరాల నుంచి వస్తున్నటువంటి కొన్ని హ్యాబిట్స్, కొన్ని అలవాట్లు, అవన్నీ కస్టమ్స్గా మారుతాయి. ఆ కస్టమ్స్ని బేస్ చేసుకొని చట్టాలు తయారవుతాయి. కాబట్టి చట్టాలు అనేవి ఎక్కడో నుంచి వస్తాయి, ఏదో రూపం చేసి దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాము అని భ్రమలో బతకూడదు. చట్టాలు మన సంస్కృతిని బట్టే చట్టాలు ఉంటాయి, మన పద్ధతులని బేస్ చేసుకుని చట్టాలు తయారు చేసి ఉంటారు. కాబట్టి ఇండియన్ చట్టాలు మీకు ఫారెన్లో పనిచేయవు కదా, ఫారెన్ చట్టాలు ఇండియాలో అప్లై కావు కదా. కాబట్టి ఆ దేశ సంస్కృతిని బట్టి ఆ చట్టాలు అనేవి రూపొందించబడతాయి. అయితే అసలు ఈ కాంట్రాక్ట్ అనేది మన ఇండియన్ కల్చర్కి ఎంత యాప్ట్గా ఉంటుంది అంటే, ఇది 1872లో వస్తే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది, మన పెళ్లిలోనే కాంట్రాక్ట్ అనేది మన భారతీయ సంస్కృతి స్టార్ట్ అయినప్పుడే దాంతో టైప్ అయిపోయింది. మన సంస్కృతిలో మమేకమైపోయింది కాంట్రాక్ట్ అనేది. అదేదో సపరేట్గా వచ్చింది కాదు, ఎక్కడో నుంచి మనం దిగుమతి చేసుకునేది కాదు. అది ఏదైనా ఒక కాంట్రాక్ట్ కావాల్సింది ఏంటి? ఒక కమ్యూనికేషన్ జరగాలి, రెండోది ప్రపోజల్ ఉండాలి, మూడోది యాక్సెప్టెన్స్ ఉండాలి, నాలుగోది కన్సిడరేషన్ ఉండాలి. అయితే పెళ్లి కూడా ఒక కాంట్రాక్ట్ అంటున్నాం అనేది మన సంస్కృతిలో ఎలా మిళితమైపోయిందో నేను మా మంత్రాల విషయంలోనే చెప్తాను. పెళ్లి చేసుకునేటప్పుడు వరుడు ఏమంటాడు? భార్య వధువు చేయి పట్టుకొని ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటాడు. అంటే ధర్మం విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, సుఖ సంతోషాల విషయంలో కానీ నిన్ను విడిచిపెట్టి ఏ పని చెయ్యను అని భార్య చేయి పట్టుకుంటాడు, వధువు చేయి పట్టుకుంటాడు. దానికి ఇది ప్రపోజల్. దానికి
వధువు తృప్తిపడి నాకు గౌరవం ఇస్తున్నందుకు గాను అని యాక్సెప్టెన్స్ ఇస్తుంది. వరుడు ఇచ్చిన ప్రపోజల్కి వధువు యాక్సెప్టెన్స్ ఇచ్చిందండి. ఇంతకన్నా పెద్ద కాంట్రాక్ట్ కావాలనా? ఇది ఈరోజు వచ్చింది కాదు కదా. కాకపోతే మంత్రాల విలువ తెలియదు మనకి. ఆ మంత్రాల్లో ఏముందో మనకు అర్థం కాదు. పెళ్ళి అనేది చేస్తున్నారు, ఎంత డబ్బు పెట్టారు, ఎంత కట్నాలు ఇస్తున్నారు, ఎన్ని బట్టలు పెట్టుకుంటున్నారు, ఎంత హంగామాగా ఉన్న పెద్ద కన్వెన్షన్ హాల్స్లో చేసుకుంటున్నాము, ఇవే చూస్తున్నాం. కానీ ఫంక్షన్ హాల్స్ వాటి గురించి ఆలోచిస్తామే తప్పనిచ్చి పెళ్ళికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, దాని జీవిత సత్యం ఏంటి అనేది మాత్రం దాన్ని పక్కన పెడతాము. ఆర్థికపరమైనటువంటి పెళ్లి మాత్రం చేసుకుంటున్నాం. కాబట్టి అర్థరహితమైపోతున్నాయి పెళ్ళి. ఎప్పుడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లని కూడా చాలా అపురూపంగా పెంచుకుంటారు. అంత కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న కూతుర్ని తీసుకెళ్లి ముక్కు ముఖం తెలియని ఒక మగవాడి చేతిలో పెడతారు. పెళ్ళి అనే పేరుతో తీసుకెళ్ళి పెడుతూ తండ్రి ఏమంటాడు, నా కూతుర్ని నా కొడుకుతో సమానంగా చూసుకున్నాను, నీవు నా బిడ్డని అదే స్నేహభావంతో నువ్వు ఏలుకుంటావని నమ్ముతున్నాను అని చెప్పి తన కూతుర్ని తీసుకెళ్ళి ఆ వరుడి చేతిలో పెడతాడు. కానీ ఇప్పుడు ఉండే కాల పరిస్థితిని బట్టి పురోహితులు మంత్రాలు చదివేటప్పుడు పెళ్లిళ్లలో ఖచ్చితంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తీరవాలి అనే ఒక రూల్ రావాలండి. లేకపోతే ఎవ్వరికీ అర్థం కాదు. ఇకపై పెళ్లి చేసుకున్న జంటకు మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి బాధ్యత పురోహితులదే కావాలి. పెళ్లి చేశామా వెళ్ళిపోయామా అనే పాలసీని పక్కన పెట్టి వాళ్ళు కలిసి ఉన్నారా లేదా అనే దాని గురించి ఆలోచించే విధంగా వాళ్లే మధ్యవర్తిత్వాన్ని తీసుకోవాలి. దేనికైనా ఒక నడిపించేవాడు ఉండాలి. కానీ పెళ్లి జంట నడిపించే వాళ్ళు ఎవరు? వీళ్ళు వీళ్ళ పక్షాన మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ పక్షాన మాట్లాడతారు. మరి ఆ ఇద్దరిని నడిపించే బాధ్యులు ఎవరై ఉండాలి? ఎవరో ఒకరు ఉండాలి. వాళ్లే పురోహితులు. ఈ ఒపీనియన్ కరెక్ట్ అనుకుంటే మీ ఒపీనియన్ కింద కమెంట్స్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. కొద్దిగా వ్యవస్థనైనా మార్చిన వాళ్ళం అవుతాం. ఏది ఏమైనా ఇప్పుడు జరిగిన సంగతి పక్కన పెట్టినా ఇప్పుడు కూడా చాలా మంది ఈ వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యి మిస్అండర్స్టాండింగ్స్తో విడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొడవలు పడుతూ జీవితాన్ని భారంగా గడుపుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, మీరు మంత్రాలు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారో, అర్థం తెలియక పెళ్లి చేసుకున్నారో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రం చదవండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఆర్టికల్ 12 to 31 ఏం చెప్తోంది? ప్రతి మనిషికి మన భారత రాజ్యాంగము ఎలాంటి స్వేచ్ఛనిచ్చింది అని తెలుసుకుంటే భార్య భర్త ఇద్దరు ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరూ భంగపరచుకోకుండా ఉంటే రాజ్యాంగాన్ని ఫాలో అయితే చాలండి. మీ లైఫ్లో ఎటువంటి అరమరికలు లేకుండా పీస్ఫుల్గా సాగిపోతాయి. ఈ కాలంలో పెళ్ళైన జంట, పెళ్లి చేసుకోవాలనుకునే జంట చదవాల్సిన గ్రంథం ఇది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది.